అలాగే అమరావతిలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం జరుగుతోంది. అమరావతికి భారీ స్థాయిలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. అమరావతికి వస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. బయ్యవరం అడ్డరోడ్డు, కోనూరు అడ్డరోడ్డు వద్ద రోడ్డుపై పోలీసులు పహారా కాస్తున్నారు. అమరావతిలోని చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న వారి పేర్లను రాసుకుంటున్నారు. చూస్తున్నాం అమరావతిలో ప్రస్తుతం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న క్రమంలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పేర్లని నమోదు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే కనుక వాళ్ళపై కేసులు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్న పోలీస్ గస్తీని చూస్తున్నాం మనం. అమరావతికి వస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులు అడుగడుగున అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. 2 సంవత్సరాలుగా అన్ని వర్గాలను ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారో దానికి సంకేతంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని, పోరాటాన్ని ఉధృతం చేసింది వైఎస్ఆర్సీపీ. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? అడుగడుగున పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్, మరోవైపు వస్తున్న వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటానని కూడా అప్డేట్ అందుతోంది. వాళ్ళ మీద కేసులు కట్టడానికి సిద్ధంగా ఉన్న పోలీసుల వ్యవహారాన్ని ఏ రకంగా చూడాలి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఏదైతే చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అక్కడ ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలను పోలీసులే దగ్గరుండి తీస్తున్నారు. ఇప్పుడు పెదకూరపాడు నియోజకవర్గంలో మనం ఉన్నాం. పెదకూరపాడు నియోజకవర్గంలో నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. కానీ పోలీసులు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు తీర్చడానికి పోలీసులు తీస్తూ ఉన్నారు. దాంతోపాటుగా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వస్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుని వాళ్ళ పేర్లు, వివరాలు రాసుకుంటూ ఉన్నారు. తర్వాత కేసులు పెట్టాలని ఒక కుట్ర పన్నుతున్నారు. దాంతోపాటుగా రాత్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఫోన్ చేసి మీరు కార్యక్రమానికి వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. మనతో నాయకులు ఉన్నారు. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి చేసిన వెన్నుపోటుకి నిరసన ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చిన మేరకు ఈరోజు నంబూరు శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అమరావతి పట్టణంలో ర్యాలీకి అందరూ జనం వస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా ఎక్కడికక్కడ పోలీసులు కాల్ చేయటం కానీ, ఆపటం, మీరు వెళ్తే ఊరుకోమని కొన్ని కుట్ర చేసి జనం రాకుండా ఆపాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఎక్కడికక్కడ ఈ కుట్రలన్నింటినీ ఛేదించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు ఈ నిరసన ర్యాలీకి వస్తున్నారు. ఎక్కడ ఏ ఊళ్ళో అయినా ఆపటానికి ప్రయత్నిస్తే ఏదో ఒక దారిలో రావటం. ఇక్కడ ఇప్పటికే ఇంకా శంకర్రావు గారు కూడా రాలేదు. ఇప్పటికే దగ్గర 1100 మంది పైన ఇక్కడికి వచ్చారు. ఇంకో 3000 మంది పైన, మొత్తం 6000 మంది దాకా సమీకరించి జనం వచ్చేటట్టున్నారు. ఈరోజు ఈ జనాన్ని చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎంత వెన్నుపోటుతో అన్ని వర్గాల వారిని, మహిళలను కానీ, నిరుద్యోగుల్ని కానీ, అలానే ముస్లిం మైనారిటీ వర్గాలను కానీ, అలానే ఎస్సీ ఎస్టీ వర్గాలను కానీ అందరినీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏది అమలు చేయకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో నిజంగా ఇక్కడ ఉన్న జనాన్ని చూస్తే అర్థమైంది. ఈ నిరసన ర్యాలీలో నాకు తెలిసి ఇంకొక గంటలో 6-7 మంది గట్టిగా వచ్చి ఈ నిరసన ర్యాలీలో వాళ్ళ నిరసన తెలియజేయడానికి రాబోతున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు. పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. ఏ రకంగా చూస్తారు? ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా సరే ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకుల మీద కానీ అధర్మంగా కేసులు పెట్టిస్తూ మరి ఈ యొక్క అణిచివేతను మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయకపోతే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెదకూరపాడు నియోజకవర్గం నంబూరు శంకర్రావు గారి నాయకత్వంలో ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పి ఈ యొక్క
సమావేశం ద్వారా హెచ్చరిస్తున్నాం. అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. గ్రామాల నుంచి వచ్చే వాళ్ళని వేరే రావద్దు అని ఫోన్లు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఈరోజు ఈ కార్యక్రమానికి 5 మండలాల నుంచి కూడా భారీ జనం తరలి వస్తూ ఉన్నారు. అది చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం నాయకులు అన్ని చోట్ల బారికేడ్లు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి జనాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా మాకు? నీ వెన్నుపోటు రాజకీయాలు చూసి జనం భరించలేకపోతున్నారు. నీ బ్రతుకంత చంద్రబాబు నాయుడు బ్రతుకంతా వెన్నుపోట్లే. ఆనాడు రైతులకు వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చావు. ఈనాడు ప్రజలకందరికి వెన్నుపోట్లు పడిచా. నువ్వు చేయలేని హామీలన్నీ ఇచ్చి విపరీతమైన హామీలు ఇచ్చి చేయలేక వెన్నుపోట్లు పడిచినావు. కాబట్టి నీ యొక్క నిరసన పాలనకు భారీగా 5 మండలాలకు మా కూరపాడు నియోజకవర్గం నంబూరు శంకరరావు గారి నాయకత్వంలో భారీగా తరలి వచ్చారు. మమ్మల్ని ఎక్కడికొక్కడ అందరూ ప్రజలు పోలీసు వాళ్ళు ఇబ్బందులు బాగా గురి చేస్తూ ఉన్నారు. అయినా కూడా బారికేడ్లు తొలగించుకుని మేము వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పోలీసు చర్యలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు ఆపారు మిమ్మల్ని? సార్ అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు పెట్టి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. ఎంత ఇబ్బంది పెట్టినా సరే ప్రజలు కూడా ఊరికిన పరిస్థితి లేదు. పక్కదారిలో పొలాల నుంచి నెట్టుకుని వస్తున్నారు. పోలీసులు ఆపి పేర్లు రాసుకున్నా సరే మీరు రాసుకోండి, కేసులు పెట్టుకోండి అని ఎవరు లెక్క చేసే పరిస్థితి లేదు. మీ పేర్లు ఎందుకు పేర్లు రాసుకుంటున్నారంటే మాకు అవసరం, మా పైనుంచి ఒత్తులు ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ కూడా రాసుకుంటున్నారు. అయినా ఎన్ని ఇబ్బందులు పడ్డా మా మీద కేసులు పెట్టినా సరే ఎక్కడ ఆపుతున్నారు? మీ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో చెక్ పోస్టులు పెట్టి అన్ని చోట్ల ఆపుతున్నారు. 5 మండలాల దగ్గర చెక్ పోస్టులు పెట్టి ఆపినా సరే ప్రజలు ఎక్కడ ఆగకుండా బాగా ఉత్తేజంగా పెదకూరపాడు నియోజకవర్గాన్ని శంకర గారి పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఈరోజు వెన్నుపోటు దినోత్సవానికి సరిగ్గా 2 సంవత్సరాలు. ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలని కలుపుకొని మీరు అలివిగాని హామీలతోటి మీరు ఈరోజు గద్దెనెక్కారు. మరి కేవలం ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికై మీరు పన్నిన కుయుక్తులు అన్నీ కూడా ఒకవేళ ఈ ఎలక్షన్కి సక్సెస్ అయ్యామో భవిష్యత్తులో రానున్న రోజుల్లో అధికారం పోయిన జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు తప్పకుండా ఉండారు. కేవలం అధికారం పోయిన 6 నెలల్లోనే ఉవ్వెత్తున ఎగసిపడి మీరు ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో పోలీసు వారితో పహారా కాసినా గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కర్తలు ఉవ్వెత్తున ఎగసిపడి ఈ అమరావతి మొత్తం జనసముద్రంగా మారింది. కేవలం ఒక 20 నిమిషాలు అరగంట పోలీసు వారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం అయితే ఆగే పరిస్థితి లేదు. పొలాల్లో కొంటా గణాల మీదుగా పొలాలకు వచ్చినట్టుగా వచ్చాను సరే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మన నంబూరు శంకర్రావు గారి పిలుపు మేరకు జనం వేల సంఖ్యలో తరలి వస్తారు. ఏమి అభ్యంతరం పోలీసులు ఆంక్షలు పెట్టుకుంటే రోడ్ల మీద పెడతారు. వాళ్ళు పొలాల్లో కాలువకట్టలో గణాల మీదకైనా సరే జనం 6,000-7,000 మంది ఇక్కడికి వస్తారు. పోలీసులు ప్రజాభిమానాన్ని ఎవరు అడ్డుకోలేరని. మరి భారీ స్థాయిలో ఇప్పటికే అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెడుతున్నారు. 5 మండల కేంద్రాల్లో వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆపి పేర్లు రాసుకుంటున్నారు. అయినా ఎక్కడా భయపడలేదు. కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టాలా ఆపుతున్నారు. కానీ పొలాల్లో నుంచి పక్క రోడ్ల మీద నుంచి కాదు, పొలాల్లో నుంచి ఇక్కడికి అమరావతి భారీ స్థాయిలో చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. హరి రైట్ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.